హాయ్ పేరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఒకసారి చూడండి, నవోదయ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్, అలాగే ఈఎంఆర్ఎస్ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్, అలాగే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయడం వల్ల అసలు ఉపయోగం ఏంటి అని మనం చూసినట్టయితే, నవోదయలో కానీ ఈఎంఆర్ఎస్లో కానీ సైనిక్ ఎగ్జామ్స్లో కానీ వీళ్ళు నేర్చుకునేది ఏంటి? మెంటల్ ఎబిలిటీ అంటే మానసిక సామర్థ్య పరీక్ష, అలాగే అర్థమెటిక్ ఉంటుంది, అలాగే లాంగ్వేజ్ ఉంటుంది, అలాగే సైనిక్ స్కూల్ వాళ్ళకి అనుకోండి జీకే ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చదువుతారు కదా. అలాగే మెంటల్ ఎబిలిటీ ఉంది కదా, మెంటల్ ఎబిలిటీలో ఏంటి వాళ్ళకి బొమ్మలు అనేవి ఇస్తారు, అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది ఉంటుంది. అవి చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది వాళ్ళు ఆలోచించాలి. సో అలా ఆలోచించడం వల్ల వాళ్ళ ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ మెంటల్ ఎబిలిటీలో ఉన్న అన్ని మోడల్స్ కూడా వాళ్ళని ఆలోచింపజేస్తాయి అన్నమాట. అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. జీకే అవి తెలుసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. తర్వాత మరి ఒకవేళ మనకి గనక సీట్ రాలేదనుకోండి, నవోదయలో కానీ ఎంఆర్ఎస్లో కానీ సైనిక్లో కానీ ఒకవేళ సీట్ రాలేదనుకోండి, అంటే మనం చదివిందంతా వ్యర్థం అయిపోయినట్టేనా? ఒకసారి ఆలోచించండి. అర్థమెటిక్ ఉంది, వీళ్ళు చేసే మ్యాథ్స్ అనేది వాళ్ళకి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు 10th తర్వాత కానీ 12th తర్వాత కానీ వీళ్ళు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి అప్లై చేస్తారు, రాస్తూ ఉంటారు. అంటే గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ సెక్టార్లో స్థిరపడడం కోసం రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉంటారు. వాటన్నింటికి బేసిక్ ఏంటనుకుంటున్నారు? ఇక్కడ వీళ్ళు నేర్చుకున్నటువంటిదే బేసిక్ అనమాట. సో ఇవన్నీ వాళ్ళు చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. అంతెందుకు, ఎన్ఎంఎంఎస్ ఈ ఎగ్జామ్ గురించి మీ అందరికీ తెలుసు. ఏంటి ఎగ్జామ్ అనేది? ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఇది ఎప్పుడు రాస్తారు అంటే 8th క్లాస్లో రాస్తారు. ఇప్పుడు 6th ఎంట్రన్స్ జాయిన్ అవ్వడం కోసం ఇవన్నీ రాశారు కదా, ఇంకా 2 years తర్వాత ఈ ఎన్ఎంఎస్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది ఏంటి? 8th క్లాస్లో స్కాలర్షిప్ రావడం కోసం 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్కాలర్షిప్ ఇస్తారనమాట. ఇయర్కి వచ్చేసి 12,000 రూపీస్ ఇస్తారు. అంటే మంత్లీ 1,000 రూపీస్ అనేది ఇస్తారు. ఎవరు పెడతారు ఈ ఎగ్జామ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెడుతుందన్నమాట ఈ ఎగ్జామ్ అనేది. సో అందులో కూడా మనకి ఎలా తీసుకుంటారంటే మెరిట్ వైజ్ తీసుకుంటారు. ఇందులో కూడా వీళ్ళకుండే సిలబస్లో మనం చెప్పుకున్నాం కదా, ఆడ్ మెన్ అవుట్ అని చెప్పేసి, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ అని చెప్పేసి, ఎనాలజీ, సారూప్యత గురించి, ఇవన్నీ కూడా ఈ ఎన్ఎంఎంఎస్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. సో అందులో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇప్పటి నుంచి మీ పిల్లల్ని ఏంటి అంటే 6th క్లాస్ కానీ 7th కానీ, ఇప్పుడు 6th to వీళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో స్కూల్స్లో ఏదైతే నేర్చుకుంటున్నారో అది బాగా నేర్చుకున్నట్టయితే, అంటే మంచి సబ్జెక్ట్ కనుక వీళ్ళు గెయిన్ చేసినట్టయితే వీళ్ళకి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తర్వాత అంటే వీళ్ళ ఫ్యూచర్లో రాసే ఎగ్జామ్స్కి బాగా యూస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ బేసిక్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు నేర్చుకోవడం వల్ల వీళ్ళకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో ఎగ్జామ్ కట్టారు, అందరూ కడుతున్నారు కదా, మేము కూడా కడతాము అని చెప్పేసి ఎగ్జామ్ అప్లై చేసేసి వదిలేయొద్దు. కనీసమైన మీ పిల్లల చేత ప్రిపేర్ చేయించండి. బుక్ తీసుకొచ్చి మీరే దగ్గరుండి ప్రిపేర్ చేయించండి. మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా వాళ్ళకి చెప్పగలుగుతారు, ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఒకసారి చూడండి, ఈజీగానే ఉంటుంది. 6th క్లాస్ వాళ్ళకి మీరు చెప్పలేరా చెప్పండి? ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం చదువుకుంటున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళ కోసం ఒక గంట స్పెండ్ చేసి మీరే చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా అందరూ పెడుతున్నారు కదా అని పెట్టేసి వదిలేయొద్దు, అప్లై చేసి వదిలేయొద్దు. కంపల్సరీ ప్రిపేర్ చేయించండి. మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కోచింగ్ తీసుకోకపోయినా మీరే దగ్గరుండి చెప్పుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ట్రై చేయండి, 1 గంట స్పెండ్ చేయండి మీ పిల్లల కోసం. అలాగే ఇవన్నీ కాదు, నార్మల్గా స్కూల్లో వాళ్ళు నేర్చుకున్నవి ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది కూడా ఒకసారి చూసుకోండి. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇప్పుడు నేర్చుకున్న సిలబస్, ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటిదే వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా? చదివింది ఎప్పుడు వ్యర్థం అవ్వదండి. ఇప్పుడు వాళ్ళకి సీట్ రానంత మాత్రాన వాళ్ళు చదివినంత ఉపయోగం లేనట్టేమీ కాదు. ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పెట్టారు కదా, రాస్తారు కదా అన్నట్టు కాకుండా కొంచెం ప్రిపేర్ చేయించండి. అర్థమైంది కదండి? ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.